మిత్రులారా నమస్కారం. అందం ఆరోగ్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం అందానికి సంబంధించి, ఆత్మవిశ్వాసానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది, చాలామందికి అవసరమైంది. ఇదే కంటి అందం. ఈ కళ్ళ అందం కోసం ఇంట్లో తయారు చేసుకునే మేకప్ ఉత్పత్తుల గురించి ఈ వీడియోలో చాలా వివరంగా మనం తెలుసుకోబోతున్నాం. ఈ మధ్య కంటి ఎలర్జీలు అంటూ వచ్చే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. చాలామంది ఈ ఐ ఎలర్జీస్తో బాధపడుతున్నారు. స్టీరాయిడ్ డ్రాప్స్ వాడుతున్నారు, అయినా తాత్కాలికంగా తగ్గి మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంది. దీంతో అసలు ఆ జీవితమే ప్రశ్నార్థకం అయ్యేంత పరిస్థితి వస్తుంది. ఎందుకు అని ఆలోచిస్తే దానికి కారణం ఏంటంటే ఐ ఎలర్జీలు. ఐ ఎలర్జీలు ఎందుకు అంటే కళ్ళకు వాడే ఉత్పత్తులు, ఈ మేకప్ సామాగ్రి వల్ల. అయితే ఈ కంటి అందాన్ని పెంచుకోవటానికి మామూలుగా మహిళలు అనేక రకాల మేకప్ ఉత్పత్తులను బయట కొనేసి వాడుకుంటుంటారు, ఎందుకంటే వాళ్ళకి అది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. కాజర్లు, ఐలైనర్లు, మస్కారాలు, ఇలాగా మోడర్న్ డేస్లో చాలామంది మహిళలు వాడేటువంటి బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. మహిళలు వీటిని కొంటున్నారు, డబ్బు బాగా ఖర్చు చేస్తున్నారు. పోనీ డబ్బే కదా ఖర్చు అయిందిలే అనుకోవటానికి వీల్లేదు, ఆరోగ్యం చెడిపోతుంది. అంటే చాలామంది మహిళలకి ఈ మేకప్ ఉత్పత్తుల వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఎలర్జీలు, కంటి వాపులు ఇలాంటివి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని కాజల్, ఐలైనర్, మస్కారా ఇలాంటి వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. సులభంగా చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఇంట్లో తయారు చేసుకునేటటువంటి ఈ వస్తువులు పూర్తిగా రసాయన రహితమైనవి, అంటే ఎలాంటి కెమికల్స్ వీటిలో ఉండవు. అలాగే వీటి వల్ల దుష్ప్రభావాల భయం కూడా ఉండదు. విశేషం ఏంటంటే ఈ ఇంట్లో తయారు చేసుకునేటటువంటి ఈ వస్తువులు కళ్ళ అందాన్ని పెంచడమే కాదు, ఈ కంటి తాలూకు ఆరోగ్యాన్ని కూడా పునఃస్థాపిస్తాయి, అలాగే నిల్వ చేసుకోవచ్చు. మరి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐబ్రో పెన్సిల్. ఇంట్లోనే ఇలాగా ఐబ్రో పెన్సిల్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఎలా? చాలా తేలిక. మార్కెట్లో అనేక రకాల ఈ కనుబొమ్మల తాలూకు పెన్సిల్స్ దొరుకుతున్నాయి, కానీ అవన్నీ కూడా కృత్రిమమైనవే. మీరు సహజమైనటువంటి పద్ధతి కావాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. బాదం పప్పు, దీన్ని ఉపయోగించవచ్చు. దీనికోసం ఒక బాదం పప్పును తీసుకోండి. ఒక వైపు నుండి బాగా కాల్చండి. ఫోర్కుని గుచ్చి కాల్చవచ్చు, పుల్లని ఏదన్నా ఇలాంటి వాటిని గుచ్చి కాల్చవచ్చు. ఇది నల్లగా మారుతుంది కదా, అప్పుడు ఈ కాలిన ఈ బాదం పప్పుతో మీరు ఆ కనుబొమ్మలకి రంగు వేసుకోవచ్చు. ఐబ్రో పెన్సిల్ ఎలా వాడతారో అలా పట్టుకొని వేసుకోవచ్చు. కనుబొమ్మల పైన ప్రయోగించే ముందు తప్పనిసరిగా ఈ బాదం పప్పును చల్లబరచాలని గుర్తుంచుకోండి. అప్పటికప్పుడే వేడిగా ప్రయోగించకూడదు. ఇది ఒక ఇన్స్టంట్ ఐబ్రో ఫిల్లర్ లాగా పనిచేస్తుంది. కాలిన ఈ బాదం పప్పుని మీరు ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కాల్చి నిల్వ చేసుకోండి. మీరు దీన్ని ఒక డబ్బాలో పెట్టుకొని కనుబొమ్మలకి ఆ రంగు వేయాలి అనుకున్నప్పుడల్లా కూడా దీన్ని మళ్ళీ వాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత ఇంకొకటి ఏమిటంటే చాలామంది మహిళలు వాడేది, ముఖ్యంగా మన తెలుగింటి మహిళలు, కాటుక అంటే కాజల్. ఈ కాజల్ని కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా తేలిక. ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఈ కాజలు మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు వీటికి ఒక అందమైన రూపాన్ని ఇస్తుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? వెరీ సింపుల్. ముందు గంధపు పొడి తీసుకోండి, అసలైన దాన్ని. దీనికి కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లాగా తయారు చేయండి. దీనికి ఒక మస్లిన్ క్లాత్ అంటే ఒక ముతక కూర గుడ్డ పీస్, దీన్ని ముంచి తర్వాత ఎండలో ఆరబెట్టండి. ఎండిన ఈ గుడ్డని మళ్ళీ ఒత్తిలాగా చుట్టండి. సిద్ధం చేసుకున్నటువంటి ఈ విక్కిని అంటే ఈ ఒత్తిని దియా అంటే ప్రమిదలు ఉంటాయి కదా, వీటిలో ఉంచి, మరి అది ప్రమిద వెలగాలి కదా, అందుకని నెయ్యి పోయండి. దీపం వెలిగించండి. ఒక ఫోర్కుని బాదం గింజకి గుచ్చండి. ఇప్పుడు ఆ బాదం గింజని ఫోర్క్తో పట్టుకొని ఆ మండుతూ ఉంటుంది కదా జ్వాల, దానిపైన ఉండేలాగా పట్టుకోండి. ఇప్పుడు బాదం పైన కేవలం 1 సెంటీమీటర్ పైన బోర్లించిన ఒక చెంచా, ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉంచండి. అప్పుడు ఆ మంట బాదం పప్పును కాల్చివేస్తూ ఉంటుంది. ఈలోపు పైన మసి పేరుకుంటూ ఉంటుంది. మీరు బోర్లించారు కదా పైన చెంచా, ఆ చెంచాలోకి మసి పేరుకుంటుంది. ఇప్పుడు ఈ మసిని గీరి ఒక చిన్న బరెండ్లో సేకరించండి.
ఈ మసే కాజల్. మీ వేలిని నెయ్యిలో కొద్దిగా ముంచి ఆ కాజల్ని మీరు కాటుకలాగా అప్లై చేసుకోండి. ఈ పద్ధతి మరొకసారి చూద్దాం. ముందు ఏం చేస్తారు, ఇలాగా ఈ సామాగ్రి అన్నీ సమకూర్చుకోండి. అంటే మంచి గంధం, అలాగే నెయ్యి, అలాగే కూరగుడ్డ, బరిణ, ఫోర్క్. తర్వాత మీరు తయారు చేసుకోవాలి కదా. ఎట్లా తయారు చేసుకుంటారు అంటే, ముందు ఈ మంచి గంధంలో ముంచినటువంటి కూరగుడ్డని ఇలా సిద్ధం చేసుకోండి. తర్వాత దీన్ని ఇలాగా ఒత్తిలాగా చుట్టండి. చుట్టిన తర్వాత అంటే ఆరబెట్టిన తర్వాత చుట్టాలి. తర్వాత ఇలాగా ఒక ఫోర్క్కి బాదం గింజని గుచ్చి ఈ ఒత్తిని వెలిగించి పైన బోర్లించినటువంటి ఒక చెంచాను ఉంచండి. అప్పుడు మీకు ఇలాగా మీకు కాటుకి సిద్ధం అవుతుంది. దాన్ని ముందు ఒక వేలిని ఒక నెయ్యిలో ముంచి ఈ తర్వాత ఈ మసిలో ముంచి కళ్ళకి కాటుకలాగా అప్లై చేసుకోండి. చాలా సులభం కదా. ఇంకా తర్వాత ఇదేమిటంటే మస్కారా. ఆఖరికి మస్కారాని కూడా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ మస్కారా వేయటానికి మీకు కావాల్సింది ఏంటంటే నెయ్యి నింపినటువంటి దీపపు ప్రమిద. దీన్ని తయారీ చాలా తేలిక. ఒత్తిని వెలిగించి ప్లేట్ సహాయంతో కప్పండి. అప్పుడు ఆ దీపంలోని నెయ్యి సగం అయిపోయినప్పుడు లేదా అది తగ్గినప్పుడు ఆ ప్లేట్ని తీసేసి ఆ ప్లేటు మీ పైన ప్లేట్లో మీకు మసి పేరుకుంటుంది. దాన్ని గీరి ఒక గిన్నెలోకి సేకరించుకోండి. ఇప్పుడు దీనికి కలబంద జెల్, అలోవెరా జెల్ని, ఆముదాన్ని కలపండి. దీనికి ఒక 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి కలపండి. పూర్తిగా అన్నీ కలిపిన తర్వాత దీనికి ఒక 2 మైనపు ముక్కలు బీస్ వ్యాక్స్, ఇవి మీకు ఆయుర్వేద మూలికల మెంగళలో దొరుకుతాయి, వీటిని వేయండి. ఇప్పుడు ఒక పెద్ద పాన్లో నీటిని వేడి చేసి బాగా మరిగించి అప్పుడు దీనిపైన ఈ అన్నీ ఉంచారే ఈ గిన్నె ఉంచండి. అప్పుడు ఆ గిన్నెలో ఆ మైనం పూర్తిగా కరిగిపోతుంది. తర్వాత దీన్ని ఖాళీ మస్కారా బాటిల్కి బదిలీ చేయండి. ఇప్పుడు మీరు దీన్ని మస్కారా లాగా వాడుకోవచ్చు. ఇక ఆ తర్వాతది మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐ లైనర్, అంటే కంటికి ఇలా లైనింగ్ పెట్టుకోవటం. దీనికోసం కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా తేలిక. ఈ ఐ లైనర్ని చేయడానికి మీకు 2 వస్తువులు మాత్రమే అవసరం. ముందుగా ఆవ నూనెతో నింపిన దీపాన్ని వెలిగించండి. ప్లేట్ని బోర్లించి కప్పండి. పైన 20 నుంచి 30 నిమిషాల తర్వాత ప్లేట్ని తీసేసి ఆ పేరుకుంటుంది కదా ఆ మసిని గీరి సేకరించండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి మార్చి దీనికి ఒక స్పూను నెయ్యి కలపండి. మసి పరిమాణాన్ని బట్టి ఈ నెయ్యి మొత్తాన్ని మీరు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ 2 పదార్థాలని బాగా కలిపి వీటిని ఒక ఖాళీ కంటైనర్కి బదిలీ చేయండి. దీన్ని బ్రష్ సహాయంతో ఐలైనర్ లాగా మీరు అప్లై చేసుకోండి. ఇలాగా మీరు మీ ఇంట్లోనే ఈ ఐ ప్రోడక్ట్స్ అన్నిటినీ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడం విషయం మీకు తెలియటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడాలి కాబట్టి ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.